హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మనా టైలర్స్. ఇప్పుడు థర్మకోల్ బాల్స్ విత్ పైపింగ్తో బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. బ్యాక్ పార్ట్ నేను ఆల్రెడీ లైనింగ్తో కలిపి జాయిన్ చేసుకున్న తర్వాత పైపింగ్ ప్రిపేర్ చేసుకున్నాను. పైపింగ్ జాయిన్ చేసేసుకొని ఇప్పుడు డబల్గా ఫోల్డ్ చేసేసి 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్తో మార్క్ చేసేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసేసుకొని తర్వాత చిన్నగా ఘాట్ పెట్టేసేసుకుంటే మనకి ఈక్వల్గా రెండు వైపులా ఉంటుందన్నమాట. నేను ఆల్రెడీ థర్మకోల్ బాల్స్ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం జాయిన్ చేసుకుందాము. ఇలా ఘాట్ పెట్టేసుకుంటే చక్కగా ఉంటుంది. ఈ లైనింగ్ని నేను తిరగతిప్పలేదు, సేమ్ యాజ్ ఈజ్ మామూలు బ్లౌజ్కి ఎలా జాయిన్ చేస్తామో అలా చేశాను. ఇప్పుడు వచ్చేసి థర్మకోల్ బాల్స్ని జాయిన్ చేసుకుంటున్నాను. మీరు థర్మకోల్ బాల్ ఎక్కడైతే పెడుతున్నారో అక్కడ కొంచెం పాదం లేపి స్టిచ్ చేసేస్తే ఈజీగా మనకి వస్తుంది. లేకపోతే అది ఎత్తుగా ఉంటుంది కాబట్టి ఎడ్జ్ కుట్టాలన్నమాట. ఒక సింగిల్ పాదం మీద కుడితే మనకు కరెక్ట్గా వస్తుంది. ఇలా మనం థర్మకోల్ బాల్స్ కుట్టుకున్న తర్వాత ఆ పైపింగ్ కంటే కొంచెం ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి కత్తెర పెట్టేసి. నేను ఇప్పుడు మెడపట్టి ప్రిపేర్ చేసుకున్నాను. క్రాస్గా తీసుకొని మన నార్మల్ బ్లౌజ్కి రౌండ్ నెక్ బ్లౌజ్కి ఎలా క్రాస్గా తీసుకుంటామో అలా తీసుకొని జాయిన్ చేసేసుకొని కరెక్ట్గా పైపింగ్ దగ్గరికి మన మెడపట్టి ఎలా వేస్తామో అలా వేసేసుకున్నాను. ఇప్పుడు కూడా థర్మకోల్ బాల్ వచ్చినప్పుడు కొంచెం లైట్గా పాదం లేపితే మనకు నీట్గా ఉంటుంది. ఇలా రౌండ్గా కుట్టేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా జాయిన్ చేసేసుకొని తర్వాత మనం వెనక్కి తిప్పేసి కాట్ పెట్టేసుకుందాం అనమాట. మధ్యలో వచ్చేసి రౌండ్ నెక్ దగ్గర మనం ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకుంటే మనకి వెనక్కి తిప్పుకోవడానికి ఫోల్డింగ్ చాలా నీట్గా వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇది వెనక్కి తిప్పేసి 2 ఫోల్డ్గా పెట్టేస్తున్నాను. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అది 2 ఫోల్డ్గా పెట్టేయడం వల్ల మనకి లోపల ఉన్న క్లాత్, థర్మకోల్ బాల్స్, పైపింగ్ క్లాత్ ఇదంతా మనకు కనిపించకుండా నీట్గా ఉంటుంది. మనం ఇలా వెయ్యడం వల్ల స్టిఫ్గా కూడా ఉంటుంది. మెడపట్టి ఎలా అయితే స్టిఫ్గా గట్టిగా ఉంటే బాగుంటుందో అలాగా 2 లేయర్స్గా మడత పెట్టేస్తున్నాను. 2 ఫోల్డింగ్స్గా మడత పెట్టేస్తున్నాను. మనకి థర్మకోల్ బాల్ ఖర్చు, పైపింగ్ ఖర్చు ఇవేం కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇది రౌండ్ నెక్ బ్లౌజ్ కాబట్టి మనం ఎక్కడ ఆకుండా కుట్టేసుకుంటున్నాము. చూడండి, ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ కూడా ఖర్చు కనిపించట్లేదు. ఫ్రంట్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. పైపింగ్ విత్ థర్మకోల్ బాల్స్. ఈ శారీ వచ్చి 2 కలర్స్గా ఉంది, అందుకే ఓ టైం రెడ్ అది తీసుకున్నాను. థర్మకోల్ బాల్స్కి గోల్డ్ పెట్టాను. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.